వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ చిత్తు చేసే అలవాటును కొనసాగిస్తూ దాయాదుల పొరలో మరోసారి భారతదే పైచేయి. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రిజ్వాన్ సేనకు ఘోర పరాభవం. ఆల్రౌండ్ షోక్తో పాక్ను 6 వికెట్ల తేడాతో మట్టు కనిపించిన టీమిండియా సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకోగా వరుసగా 2 మ్యాచ్లు ఓడి ఆదిత్య షా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే రెచ్చిపోయే ఆడే రన్ మిషీర్ చేదనలో మొనగాడు. విరాట్ కోహ్లీ బంతుల్లో 100 నాటౌట్ అజయ్ శతకంతో చెలరేగి మరో మరుపురాని ఇన్నింగ్స్ ఆడటంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ 67 బంతుల్లో 56, 5 ఫోర్లు, 1 సిక్స్, శుభ్మన్ గిల్ 52 బంతుల్లో 46, 7 ఫోర్లు రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ సౌద్ షకీల్ బంతుల్లో 62, 5 ఫోర్లు, కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 77 బంతుల్లో 46, 3 ఫ్లోర్లు ఆదుకోవడంతో పోరాడగలిగే స్కోరును సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3/40, హార్దిక్ పాండ్యా 2/31, జడేజా 1/40 పాక్ను కట్టడి చేశారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అభ్యర్థులు కోరిన రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన ఏపీపీఎస్సీ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అంతేకాకుండా ప్రాథమిక కీని కూడా విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 2 ప్రాథమిక కీని అందుబాటులో ఉంచింది. ఈ కీపై ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అభ్యంతరాలను తెలపవచ్చని తెలిపింది. ఏపీలో అనేక పరిణామాల అనంతరం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. రోస్టర్ అంశంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం 2 రోజుల కిందట లేఖ రాసింది. కానీ ప్రభుత్వం సిఫారసును ఏపీపీఎస్సీ సెక్రటరీ ఏమాత్రం పట్టించుకోలేదు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించింది. దీంతో అనేక సందేహాల నడుమ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 80,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే రోస్టర్కు వ్యతిరేకంగా గ్రూప్ 2 అభ్యర్థులు హైకోర్టులో వేసిన పిటిషన్ మార్చి 11న విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలో కార్యాచరణపై దృష్టి పెట్టినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఓ వధువు హాజరైంది. చిత్తూరులోని ఓ కళ్యాణ మండపంలో ఉదయం పెళ్లి ముహూర్తం కాగానే తిరుపతిలోని శ్రీ పద్మావతి పీజీ డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కరమైంది. భక్తులు దాతలు సమర్పించిన సుమారు 80 కోట్ల విరాళాలతో 68 కిలోల బంగారాన్ని వినియోగించి గోపురాన్ని తీర్చిదిద్దారు. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు.
టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విజయవాడ నుంచి రేణిగుంటకు బయలుదేరిన సీఎం తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్ కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ సీఎం జగన్ కు రాజ్యాంగ విలువలు తెలియవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. టీడీపీ నేత కింజరపు ఎర్రనాయుడు 68వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా సమస్యలపై కాకుండా జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించాలని పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. అది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి అందరికీ కూడా వర్తించే పరిస్థితిలో ఉంది. ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోయారన్న ధోరణిలో ఉంటే మళ్ళీ ఇదేదో హంగామా చేసి మేము కూడా ఏదో చేస్తున్నా అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలైతే ఎవరు హర్షించట్లేదు. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం, వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం. ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు, నాయకుడు ప్రతిపక్ష హోదా రాలేదని డే 1 నుంచి. అలాగే మొన్న కూడా చూసాం ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమన్నాయి దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికి కూడా మర్చిపోయారు. ఆయన జగన్ ఏదైనా చెప్తే దాని పరంగా ఏదైనా మాట్లాడడం, ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళందరి వ్యవస్థను వాడుకోవడం వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. అదే మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సహకారం అందిస్తున్నారు. 7 నెలల్లో ఎవరు ఊహించని విధంగా కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకొని వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ ముగ్గురు కూడా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినీ జీవితంపై తెలుగులో మాస్టర్ ఆఫ్ సైన్సెస్ హిచ్కాక్ పేరుతో బుక్ వచ్చింది. సినీ రచయిత పులగం చిన్న నారాయణతో పాటు IRTS అధికారి రవి పాడి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. మాస్టర్ ఆఫ్ సైన్సెస్ హిచ్కాక్ బుక్ 2nd ఎడిషన్ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకురావడం అభినందనీయమని చిరంజీవి పేర్కొన్నారు. అది ఇది ఎంత కూడా పెయింటింగ్ అండి, వారితో వేయించాను సార్. ఇది అడిగి స్క్రిప్ట్ పేర్లు ఇచ్చి చేతితోటి మీరు వేయాలండి అని చెప్పేసి. ఇది ఇప్పుడు ఇది కొన్నాళ్ళు కూడా వాడు 10 ఏళ్ళ పాటు నాతో ఉంచుకుంటే ఎప్పుడు ఖాళీటప్పుడు చూసుకుంటారు. ప్రపంచ మామూలుగా వరల్డ్ లోనేనండి, ఎక్కడో ఇంగ్లాండ్ లో పుట్టి అమెరికాకి వెళ్ళి హాలీవుడ్ లో స్పీల్బెర్గ్, మార్టిన్ స్కోర్సెసీ, బ్రెయిన్ డీప్ అమ్మాయి, ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళు కూడా కష్టపడిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ హిచ్కాక్ అండి. అంటే సస్పెన్స్ ఎట్లా ట్రాన్స్లేట్ చేయించి ఎక్కడన్నా బయట లాంచ్ చేపిద్దామని అనుకుంటున్నాను సార్. చాలా మంచి అండి, యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి పుస్తక పఠనము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా తగ్గిపోయిందండి. అంతా OTTలు, డిజిటల్, అందరూ కూడా పేపర్లు కూడా మొబైల్లో ప్యాడ్లోనే కానీ ఎవరు వేయించుకోవట్లేదు. వెరీ గుడ్ అండి, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో ఓ మేకప్ అండ్ బ్యూటీ అకాడమీని సినీ నటి
ముమైద్ ఖాన్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ రంగంపై మక్కువతో తన అభిరుచికి తగిన విధంగా ఈ బ్యూటీ అకాడమీని ప్రారంభించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత ఈ అకాడమీలో నిపుణుల సమక్షంలో శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. I've always been in and out, just working and just that. So adi naku chala ishtam. Makeup, hair, outfit, all of that naku nizanga chala ishtam. So that's why, and I'm a creative person. So because I'm a creative person, I thought I need to give something back. And anduke Hyderabad ki icharu because I don't wanted to give back, go back to Mumbai. I didn't want it to because kani nenu 18 years ki unnanu aa time ki Hyderabad ki vacharu. My first song on Swami movie with Sri Kalyan Garu. I have done a song. So from that time, I should say my age or I don't know, but I'm very proud that I'll be 40 this year. So this time, I definitely want to give back what I earned from Hyderabad. That is the reason why I want to just open this and give my best, 100%. Love, I want everybody to die and come here in Hyderabad. I want to make a good brand, like wherever it is, okay, oh, it's in V, like where is V, like Hyderabad. Nowhere else. Dream. What I've been dreaming from last 7-8 years. So I personally feel this is my final exam from whatever after the break. Either this is going to make me or either this is going to break me. So dan kosame I gave my 100% from last 17 months nunchi homework chestune unnanu to make this brand and this platform the best. Anduke ma certificate lo ISO, QAA and IAF. Already under process for NSDC skill development certificate. I'm working on that. So I want to give the best platform for any student. I don't want to make them fool. I don't want to lie to them. And I don't want to make that, the certificate with V like name and, oh, you have learned. No. I want to give them the best. Wherever they go, they should just get the job. I'm going to teach them how to do a business, how they can take care of their business, what they should do, what they should take care of, everything. Because I have gone through it. This break, this 17 months, my homework, I really want to now give it back to people. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా టీవీలకు అతుక్కుపోతారు. ఈ మ్యాచ్ ప్రాధాన్యత గుర్తించిన ఓ వరుడు తన స్నేహితుల కోసం పెళ్లి మండపంలోనే మ్యాచ్ లైవ్ చూస్తే ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన మస్కరీ మణిశర్మ సాయిప్రియ వివాహం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. అదే మండపంలో పెళ్లి వీడియో వీక్షించాల్సిన తెరపై దాయాదుల పోరును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. ఈరోజు మా ఫ్రెండ్ పెళ్లి సందర్భంగా ఇదే రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండడం వలన మేమందరం కూడా ఈ పెళ్లికి వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ పెట్టినటువంటి కెమెరా ఏదైతే ఉన్నదో అదే పెళ్లికి లైవ్లో ఇక్కడ స్క్రీన్ పెట్టి మేమందరం కూడా మా ఫ్రెండ్స్ అందరం మ్యాచ్ చూడడం మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తున్నది. మా ఫ్రెండ్ పెళ్లి కూడా పక్కకే ఉండి మా ఫ్రెండ్ పెళ్లిని మిస్ అవుతలేము, ఇటు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా మేము మిస్ అవుతలేమని మేము కోరుకుంటూ ఈ లైవ్ మాకు ఇక్కడ దొరకడం చాలా సంతోషకరంగా ఉన్నది. తనైరా సంస్థ బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా హైదరాబాద్ శారీ రన్ నిర్వహించాయి. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3,000 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలకు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడానికి ఈ పరుగు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధి చెందిన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహాన్ని శివరాత్రికి ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తైనవి ఉండగా ద్వారపూడి అయ్యప్ప ఆలయంలో 60 అడుగుల ఎత్తు,
100 అడుగుల వెడల్పుతో 3వ అతిపెద్ద విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5:30 విగ్రహం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.